వెల్కమ్ టు ది లియో. నిన్న శాసన మండలిలో జరిగినటువంటి వాదోపవాదాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే లడ్డూ కల్తీ పైన లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ పైన ఒక నోటునైతే శాసన మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి ఈ నోటు శాసన మండలిలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవటం కోసమే వైసీపీ ఇంతకాలం దీన్ని జాప్యం చేయటం కావచ్చు, సభలో గందరగోళం సృష్టిస్తే ఆ చైర్మన్ సభను పదే పదే వాయిదా వేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే కేవలం ఈ నోటు ప్రవేశపెట్టకూడదు. ఎందుకనంటే ఈ నోటు ప్రవేశపెడితే దానికి సమాధానం వైసీపీ దగ్గర ఉండదు. నోటు ప్రవేశపెట్టి దాని మీద చర్చించమంటే వైసీపీ దగ్గర ఎవరి దగ్గర సమాధానం ఉండదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు జరిగిన విషయం తెలియాలి. దీన్ని శాసన మండలిలో అసలు చర్చ కావాలన్నది వైసీపీ. అంటే 2 నాలుకల దూరం చూడండి, అసలు లడ్డూ మీద చర్చ కావాలన్నది వైసీపీనే ఫస్ట్. తరువాత చర్చ ఇప్పుడు ఆ నోటు ప్రవేశపెట్టి మేము చర్చిస్తామంటే లేదు, ముందు చర్చించిన తర్వాతే నోటు అన్నారు. సరే, నిన్న ఉదయమే దాని మీద చర్చ మొదలు పెడితే కల్తీకి సంబంధించిన అంశానికి సంబంధించి తప్ప మిగతా అన్నీ మాట్లాడుతున్నారు. అసలు చర్చ దేని మీద అన్నారు? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, సిట్ నివేదికలో వచ్చినాయి నిజమా కాదా అనే దాని గురించి మాట్లాడాలి. కానీ ఆ విషయాలు వదిలేసి, సిట్ నివేదిక వదిలేసి వాళ్ళు సాక్షి పేపర్లో రాసుకున్నారు చూసారా ఇప్పటి వరకు, వాటిని మాట్లాడుతున్నారు, వాటిని చదువుతున్నారు. నిన్న టీడీపీ సభ్యులు కూడా కౌంటర్ ఇచ్చారు. బాబు, లడ్డూ మీద చర్చ అంటే మీ సాక్షిలో రాసిన ఆర్టికల్స్ కాదు నాయన, మీ దగ్గర ఏదైనా ఫ్యాక్ట్స్ ఉంటే తీసుకుని మాట్లాడాలి సభ ముందని చెప్పి నిన్న తెలుగుదేశం పార్టీ కౌంటర్ కూడా ఇచ్చింది. పాపం వీళ్ళు సాక్షి పేపర్ని విపరీతంగా చదివేశారు అక్కడ. సరే, ఎట్టకేలకు ప్రభుత్వం అయితే నిన్న నోటునైతే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా చెప్పింది, చంద్రబాబు గారు ఎన్డీడీబీ రిపోర్టును చూసిన తరువాతే అందులో జంతు కొవ్వు కలిసిందని మాట్లాడారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసింది, ఆ మాట సిట్ కూడా తన రిపోర్టులో పేర్కొంది. జంతు కొవ్వు కలిసింది ఎన్డీడీబీ రిపోర్ట్లో అలాగే వచ్చిందనే మాటను సిట్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇక ఒక్క చుక్క పాలు సేకరించకుండా నెయ్యి తయారు చేసిన ఘనత కూడా వైసీపీదే. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇన్ని లక్షల కిలోల నేతిని ఒక పాల చుక్కు కూడా సేకరించకుండా వైసీపీయే తయారు చేసి ఉంటుందని చెప్పి దాని మీద మాట్లాడారు. అలాగే 2020లోనే దీని ఫలితాలలో తేడా ఉందని నివేదికలో వస్తే ఆ నివేదికను తొక్కిపట్టి తర్వాత అదే నేతిని కంటిన్యూ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? టీటీడీలో తిరస్కరించినటువంటి కొన్ని వస్తువులను వేరొక కంపెనీ ద్వారా మళ్ళీ ఆమోదింపజేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సుధాకర్ అనే ఒక వ్యక్తి టీటీడీకి కొన్ని వస్తువులు సరఫరా చేశాడు. సో అక్కడ నాణ్యత విభాగంలో పనిచేసే కొంతమంది ఏం చేస్తారంటే, సార్ ఇవి మరీ నాణ్యత లేకుండా ఉన్నాయి, నాసిరకంగా ఉన్నాయి కాబట్టి వద్దు అంటారు. సో అప్పుడు ఏం చేస్తారు? సుధాకర్ పంపిన వస్తువులు తిరస్కరణ. అప్పుడు సుధాకర్ వదిలిపెడతాడా? ఏం చేశారు తెలిసే వీళ్ళు తెలివిగా అదే వస్తువులు టీటీడీలో పంపాలి కదా. సుధాకర్ ప్లేస్లో ఏ రాంబాబో, సుబ్బారావో, ఎల్లారావో పేరు పెట్టి సేమ్ వస్తువులు, సేమ్ లారీ వాళ్ళ పేరు మీద వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? టిక్ 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 అన్నీ రైటే. వస్తువు ఏమైనా మారిందా? వస్తువు ఏం మారలా, పర్సన్ మారాడంటే. అంటే ఒకసారి రిజెక్ట్ అయితే మరొకరి పేరుతో టీటీడీకి తెచ్చుకుని ఆమోదింపజేసుకుని మరీ కల్తీ చేశారు. సో నిన్న అది కూడా శాసనమండలి ముందు పెట్టారు. ఎస్, పెట్టాలి. అంటే వీళ్ళు చేసిన పాపాలు తెలియాలి కదా ప్రజలకి. అలాగే రిపోర్ట్లు, గతంలో ఎన్డీడీబీ రిపోర్ట్ కంటే ముందు వైసీపీ హయాంలో రిపోర్ట్లు వచ్చాయి, వాటిని తొక్కుపెట్టారు. ఇవన్నీ మనం చెబుతున్నది కాదు, టీడీపీ చెబుతున్నది కాదు. ఎవరు చెప్పారు అంటే సిట్ చెప్పింది. సిట్ నివేదికలో రాసింది. ట్విస్ట్ ఏంటో, దరిద్రం ఏంటో తెలుసా? అంటే మరి దీన్ని ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. మనం టీటీడీ అంటున్నాం, టీటీడీ కాదు, రాష్ట్రంలోని అనేక హిందూ దేవాలయాల్లో ఈ కల్తీ జరిగింది. షిరిడి సాయి దగ్గర మొదలు పెడితే, శ్రీశైలం దగ్గర మొదలు పెడితే అనేక చోట్ల కల్తీ జరిగినట్టుగా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే ఎంటైర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా కలుషితం చేశారు. మరి దీని మీద నిన్న ప్రవేశపెట్టారు నోటు. దీని మీద వైసీపీ నుంచి సమాధానం రాదు. ఈ నోటు గురించి సాక్షిలో ఎక్కడ వార్తలు రావు. ఈ నోటు గురించి వైసీపీలో ఎవరు మాట్లాడరు. అరే, నిన్నటిదాకా లడ్డూ మీద మాట్లాడాలని మీరే కదా. ఎస్, ప్రభుత్వం పెట్టింది. అందులో ఏదైనా తప్పు అయితే ఇదిగో ఇది తప్పు, అదిగో ఆధారం ఇది అని చూపించండి. సిట్ నివేదిక తప్ప, టీడీపీ సభ్యులు చెప్పింది తప్ప, మీరు నివేదికలు తొక్కుపట్టింది తప్ప, కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నది తప్ప, అది కూడా పెట్టారు. నేను అది కూడా చెప్పారు శాసనమండలిలో స్వయంగా మంత్రులు అనేక సందర్భాల్లో చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీలు కొద్దిగా బుర్రబెట్టి మాట్లాడాలి. కల్తీ జరగలేదు అంటున్నారు కదా, మీ చైర్మన్నే జరిగిందని ఒప్పుకున్నాడు కదా.
ఎస్ కల్తీ జరిగింది, కొవ్వు గురించి పక్కన పెట్టండి, కల్తీ జరిగింది అని ఆయనే ఒప్పుకున్నాడు కదా, జరగలేదని మీరు ఎలా అంటారయ్యా అని చెప్పి నిన్న నారా లోకేష్ కూడా కొంచెం ఫైర్ అయ్యాడు. నారా లోకేష్ కూడా శాసన మండలిలో నిన్న ఫైర్ అయ్యాడు. ఎందుకనంటే కల్తీ జరగలేదు అంటున్నారు. వాళ్ళు చేసింది మహాపాపం, ఘోరాతి ఘోరం. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, అలాగే బొమ్మాన కరుణాకర్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. నేను ఆ వీడియో కూడా చేశా. బొమ్మాన కరుణాకర్ రెడ్డి కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. సో వాళ్ళిద్దరూ ఓకే, ఇద్దరు చైర్మన్లు ఒప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్సీలు కానీ దాన్ని ఒప్పుకోరు. మరి ఎందుకనో నాకు అర్థం కాదు. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది నిన్న శాసనమండలిలో పెట్టింది. కల్తీ రికార్డులు తారుమారు, డిజిటల్ రికార్డులు ధ్వంసం చేశారు. కల్తీ నెయ్యి చిక్కకుండా మాయలు, సిబిఐ నేతృత్వంలోని సిట్ నిర్ధారణ, టెండర్ల కోసం కంపెనీల తప్పుడు పత్రాలు, నాణ్యతపై 2024 జూన్లోనే ఫిర్యాదు, ఎన్డీడీబీ ల్యాబ్కు నెయ్యి శాంపిళ్లు, జంతువులకు అవశేషాల నిర్ధారణ, దాని ఆధారంగానే నాడు సీఎం ప్రకటన, 2020 నుంచే నాణ్యతకు తిలోదకాలు, అన్ని మతాల విశ్వాసాలు కాపాడతామని చెప్పి నిన్న ప్రభుత్వం శాసన మండలి ముందైతే ఒక నోట్ అయితే పెట్టింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలకమైన డిజిటల్ రికార్డును ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రికార్డులు తారుమారు చేశారని కూడా తెలిపింది. కంపెనీలు టీటీడీకి నెయ్యి టెండర్లు దక్కించుకునేందుకు తప్పుడు పత్రాలు సమర్పించాయని, తమ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తప్పుగా చూపించాయని సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఉదాంతంపై ప్రభుత్వం బుధవారం శాసన మండలి ముందు ఒక నోటునైతే సమర్పించింది. అందులోని కీలక అంశాలను ప్రస్తావించింది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయని, ట్యాంకర్ల నుంచి కూడా శాంపుల్స్ తీసినట్టుగా చెప్పారు. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ ఉంది, ఒకసారి చూద్దాం. నెయ్యి శాంపిళ్లు తీసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ల్యాబ్కు కోసం పంపించామని పేర్కొన్నారు. 2019-24 మధ్య భక్తుల నుంచి లడ్డూ నాణ్యతపై పలు ఫిర్యాదులు అందాయి. 2024 జూలై 16, 23 తేదీల్లో శాంపిళ్లు పంపగా ఆ నెయ్యిలో వనస్పతితో పాటు జంతువుల కొవ్వు కలిసినట్టుగా పరీక్షల్లో వెలుగు చూసింది. ఆ నివేదిక ఆధారంగానే తిరుమలలో కల్తీ నెయ్యిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల్లో సోయాబీన్, సన్ఫ్లవర్, పామాయిల్, బీఫ్ టాలో, లార్డ్ అంటే పంది కొవ్వు వంటి కొవ్వులు కల్తీ అయినట్టుగా నిర్ధారణ అయింది. 2022లో టీటీడీ సిఎఫ్టిఆర్ఐ ప్రయోగశాలలో నెయ్యి నిర్ధారణ పరీక్షలు చేయించింది. అందులో కూడా బీటా సిస్టోరియల్ పాజిటివ్గా అంటే కల్తీ జరిగిందని చెబుతూ నివేదిక వచ్చింది. అయినా 2024 జూన్ వరకు నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అదే నేను చెప్పేది. వాస్తవానికి వైసీపీ 2022లో వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ చేయించారు. ఆ టెస్ట్ చేయించినప్పుడు కూడా అది కల్తీ అనే వచ్చింది. కానీ అప్పుడు కూడా చర్యలు తీసుకోరా. అప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే అప్పటికే బోలే బాబాతో మిలాఖత్ అయిపోయారు. కేజీకి ఎంత అని చెప్పి వాళ్ళు లీటర్కి ఎంత అని చెప్పి మిలాఖత్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఏ చర్యలు తీసుకోరా. కల్తీ నెయ్యి సరఫరాను అడ్డుకోకుండా కొత్తగా నాణ్యత పరీక్షలు నిర్వహించకుండా నిరంతరం అదే నెయ్యిని వినియోగించారు. దీంతో 2024 జూన్లో మేము అధికారంలోకి వచ్చాక నెయ్యిని పరీక్షకు పంపగా కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏఆర్ డైరీ ఇతర సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ పి మురళీకృష్ణ ఆ ఏడాది సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ తర్వాత ప్రభుత్వం సిట్టు విచారణకు ఆదేశించింది. ఇక మనం మిగతాదంతా మనందరికీ తెలిసిందే. సో వాస్తవానికి కఠిన నిబంధనలు ఎప్పుడు పెట్టారు అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉండగా పెట్టారు. 2018-19 అంటే చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చివరి ఏడాదే నిబంధనలు మార్చారు. ఎలా మార్చారో ఒకసారి చూడండి ఇక్కడ. సో తిరుమల దేవదేవుడి ప్రసాదం తయారీలో నెయ్యి వినియోగం భారీగా పెరగడంతో 2018-19లో బిడ్డింగ్ నిబంధనలు కఠితరం చేశారు. బిడ్డింగ్లో పాల్గొనే సంస్థ తయారీ సామర్థ్యం అంతకుముందు 6 టన్నులు ఉంటే చాలు, దాన్ని 12 టన్నులకు పెంచారు. అంటే సామర్థ్యం ఎక్కువ ఉండాలని చెప్పి అక్కడ ఒకటి పెంచారు. అలాగే వార్షిక టర్నోవర్ అంతకుముందు 150 కోట్లు ఉంటే చాలు, దాన్ని 250 కోట్లకు పెంచారు. అలాగే తయారీ సంస్థ రోజుకి 4 లక్షల లీటర్ల పాల సేకరణ తప్పనిసరిగా ఉండాలనే ఒక నిబంధనను కూడా యాడ్ చేశారు. అంటే 6 లక్షల టన్నుల్ని 12 లక్షల టన్నులు చేశారు. టర్నోవర్ని 150 కోట్లని 100 కోట్లు పెంచి 250 కోట్లు చేశారు. అలాగే పాల సేకరణ కూడా రోజుకి 4 లక్షల లీటర్లు సేకరించే సామర్థ్యం ఉండాలి అనే నిబంధన పెట్టారు. ఒకవేళ ఇవన్నీ గన పాస్ అయితే వాళ్ళు తిరుమలకు నెయ్యి సరఫరా చేయగల క్యాపబిలిటీ ఉంటుందని అర్థం. ఎందుకంటే రోజుకి 4 లక్షల లీటర్లు తీయగలుగుతారు. అలాగే వారి టర్నోవర్ 250 కోట్ల పైన ఉంటుంది. అలాగే టన్నులు దాదాపు 6 నుంచి 12 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి అంటే నెయ్యి సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు టీటీడీకి సరఫరా చేస్తాము అంటే ఒక అర్థం ఉంటుంది. సో ఎందుకు పెంచారు అంటే కఠినతరం చేయడానికి. మరి కానీ ఇది వైసీపీకి నచ్చలా.
వైసీపీకి ఎప్పుడైతే ఈ టెండర్లు కఠినతరం చేశారో అది వైసీపీకి నచ్చల. వెంటనే ఏం చేశారు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 2020లో ఈ నిబంధనలు మొత్తం ఎత్తేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పాతకి తీసుకెళ్ళిపోయారు. 12 టన్నులు 6 టన్నుల్ని 250 టన్నుల్ని మళ్ళీ 150 టన్నుల్ని చేయటంతో పాటు ఇక్కడ చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పాలు సేకరణ అనే పదంలో ఈ పాలు అనే పదాన్ని తొలగించేశారు నిబంధనలో. అంటే మరి అసలు నెయ్యి తయారు చేయాలంటేనే మనకు కావాల్సింది పాలు. ఆ పాలు అనే పదమే తీసేయటం వెనక అతిపెద్ద కుట్ర ఏంటంటే ఇదే. రేపొద్దున ఎటుపోయి ఎటొచ్చినా అసలు నిబంధనలోనే పాలు అనే పదం తీసేస్తే తలనొప్పి ఉండదు కదా అని చెప్పి పాలు అనే పదం తీసేశారు. మిల్క్ అనే పదాన్ని టెండర్ నిబంధనల నుంచే తొలగించారు. సో అతిపెద్ద కుట్రకు అక్కడ బీజం పడింది. 2020 జనవరి 6వ తేదీన నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమోదంతో ఒక ప్రత్యేక మండలిని ఏర్పాటు చేశారు. టీటీడీలో 2020 ఫిబ్రవరి 29న 371వ తీర్మానం ప్రకారం నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తూ నిబంధనలు సడలించారు. టెండర్లో పాల్గొనే డైరీల కనీస అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఒక ఏడాది కుదించడం, రోజుకి 4 లక్షల పాలు సేకరించాలనే నిబంధనను పూర్తిగా, అసలు అదే విచిత్రం, 4 లక్షలు అనే పదం తీసేస్తే నేను కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అక్కడ నిబంధనలు ఏమి లేదు కదా. రోజుకి 4 లక్షల లీటర్లు సేకరించాలంటే నా వల్ల కాదు. కానీ అసలు పాలు సేకరించాలనే నిబంధన తీసేస్తే నేను కూడా వెళ్ళొచ్చు కదా టెండర్లకి. సో ఆ నిబంధన ఒకటి తీసేశారు. 12 టన్నులు అనేదాన్ని 8 టన్నులకి తగ్గించారు. 250 కోట్లను 150 కోట్లకు కుదించారు. సో ఇలా 1 కాదు 2 కాదు అన్నీ, అంటే మొత్తం ఇతర వస్తువులకు కూడా జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, శనగపిండి వంటి ఇతర వస్తువులకు కూడా నిబంధనలు సడలించేసి, అంటే అన్నీ నాసిరకమే, ఏది క్వాలిటీ రాకూడదు. సరే పాలు ఒకటే కాదు, నెయ్యి ఒకటే కాదు, మిగతా వస్తువులు కూడా అది తరలించేశారు. సో ఈ విధంగా చేశారు. ఈ మొత్తాన్ని కూడా చెప్పారు. సిటీ చెప్పింది ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో పెద్ద మొత్తంలో వంట నూనెలు, రసాయనాల సమ్మేళనంతో 100 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని తయారు చేశారని, దీని ద్వారా ఒక 250 కోట్లు టీటీడీకి నష్టం వచ్చిందని చెప్పారు. అలాగే తిరస్కరించిన కల్తీ సరుకులను ఆ తర్వాత ఇతర సంస్థల ద్వారా మళ్ళీ సరఫరా చేసి ఆమోదింపజేసుకున్నారు. నేను ఇందా చెప్పింది అదే. ఫస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏదైనా ఒక వస్తువుని టీటీడీకి తీసుకెళ్ళి రిజెక్ట్ చేస్తే ఈసారి సుధాకర్ అనే పేరు ప్లేస్లో వేరొక పేరు పెట్టి తీసుకొచ్చి దాన్ని అప్రూవ్ చేయించుకుంటారు. వస్తువు మారలా, అక్కడ వస్తువు నాణ్యత మారలా. వాస్తవానికి నిజంగా వాళ్ళు వ్యవహరిస్తే ఆ వస్తువుని 100 మంది తీసుకొచ్చినా నువ్వు తిరస్కరించాలి, 100 పేర్లతో వచ్చినా తిరస్కరించాలి. కానీ పేరు మార్చి తీసుకెళ్ళిపోయి ఆమోదింపజేసుకున్నారు. ఎందుకని? లంచాల కోసం, కమిషన్ల కోసం. ఎంత దారుణానికి ఒడిగట్టి, ఒకటి సింపుల్ నెయ్యి ఓకే, ఇప్పుడు జంతు కొవ్వు అనేది ఇష్యూ, దాన్ని పక్కన పెడదాం కాసేపు. జంతు కొవ్వు కలిసిందని కానీ లేదని కానీ అంశాన్ని పక్కన పెడదాం. నెయ్యి అయితే ఉందా అందులో? ఒక్క పాల చుక్కతోనైనా నెయ్యి తయారు చేశారా? 1% అయినా నెయ్యి ఉందా? లేదు కదా. మరి నెయ్యిలో నెయ్యే లేకపోతే దాన్ని కల్తీ అంటారా అనరా? జంతు కొవ్వు వద్దు, పక్కన పెడదాం. వీళ్ళు రసాయనాలు కలిపిన మాట వాస్తవం. ఆ రసాయనాలు ఏ రాష్ట్రం నుంచి తరలించారో, ఎవడెవడైతే ముడి సరుకులు ఇచ్చారో వాళ్ళే ఒప్పుకున్నారు. ఇదిగో మేము ఈ టైంలో ఇన్ని సరుకులు, ఈ టైంలో ఇన్ని సరుకులు ఇచ్చామని ఒప్పుకున్నారు. ఏకరికి లబ్సా లాంటి టాయిలెట్ క్లీనింగ్లో వాడే ఒక కెమికల్ను కూడా అందులో కలిపారు. అది కూడా బల్క్లో కొన్నారు. అమ్మిన వ్యక్తి ఒప్పుకున్నాడు. ఆల్మోస్ట్ అప్రూవల్గా మారారు అనుకోండి. వాళ్ళు ఒప్పుకున్నారు. ఎప్పుడు అమ్మారు, ఎంత బల్క్లో అమ్మారు ఒప్పుకున్నారు కదా. ఇవన్నీ సిట్టు పుట్టుపూర్వోత్తరాలన్నీ లాగింది కదా. చివరిగా ముడి సరుకులు అమ్మిన వ్యక్తులను కూడా పట్టుకుంది కదా. అయినా కానీ నెయ్యి కల్తీ అని మాత్రం ఒప్పుకోరాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నాకు తెలియక జరిగింది, నాకు తెలిసి ఉంటే నేను జరగనిచ్చేవాడిని కాదని లెంపలేసుకుని ఉంటే మిగతాది ఏం జరుగును అది వేరే విషయం. అసలు కల్తీయే జరగలేదని మాట్లాడటంలోనే వాళ్ళ బండారం బయటపడింది. సో మొత్తంగా ఏది ఏమైనా నిన్న ప్రభుత్వం అయితే ఆ శాసన మండలిలో ఈ నోట్ అయితే ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఈ నోటు మీద చర్చ కానీ సరైన సమాధానం కానీ వైసీపీ నుంచి రాలేదంటేనే అర్థమవుతుంది. వాళ్ళు కల్తీ జరిగిందని వాళ్ళు కూడా, అంటే పైకి కాదు అని చెప్పినప్పటికీ కూడా మనసులో అంగీకరిస్తున్నారు. కాబట్టే నిన్న దాని మీద మాట్లాడే ధైర్యం అయితే చేయలేకపోయారు.